ప్యాక్ చేస్తున్నాం చూడండి. ఈ పాప శారీ అయితే గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది కదా, ఇలా అయితే వర్క్ చేయించాను. ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టాను కదా, స్టిచ్చింగ్ కాకముందుకైతే. స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే దీని లుక్ అయితే ఇలా ఉంది చూడండి, ఎంత బాగుందో. చిన్న అమ్మాయి కదా, ఎక్కువ హెవీ వర్క్ తినంత అవసరం లేదు కదా, అందుకే నేను ఇలా సింపుల్గా అయితే చేయించాను. వర్క్ అయితే చాలా బాగుంది. కింద నేను బీడ్స్, సారీ కలర్ బీడ్స్ అయితే వేయించాను. ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా పాట్ నెక్ ఇచ్చేసి దీనికైతే సింపుల్ వర్క్ అనేది వేయించాను. ఇంకా దీనికైతే హ్యాంగింగ్స్ కానీ ఇలా డోరీ బాల్స్ అనేది వేయించాను నీట్గా ఉండడానికి. ఇంక ఈ సెట్ అయితే ఇలా ఉంది కదా వీళ్ళ ఈ అమ్మాయిది. వీళ్ళ బ్రదర్స్ వచ్చేసి అయితే ఇలా నేనైతే ధోతి పైజామా అయితే స్టిచ్చింగ్ చేశాను చూడండి, ఎంత బాగుందో. కొంచెం దగ్గర కలర్ కాంబినేషన్ గ్రీన్, అది మరి బ్లూ అయితే రాయల్ బ్లూ అయితే మరీ ఎత్తుకొట్టినట్టు ఉంటుంది అనేసి నేనైతే బ్లూ అయితే ఇలా తీసుకున్నాను. ఈ సెట్ అయితే ఇది బ్రదర్ అండ్ సిస్టర్కి. మీకు ఇలా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇంకా వాళ్ళ ఒక బ్లౌజ్ అయితే సిస్టర్ వాళ్ళ దాంట్లో ఒకరిదైతే ఈ బ్లౌజ్ మొత్తం స్కాలప్ వచ్చేసి అయితే వర్క్ అయితే చేయించాను. ఇలా వచ్చింది. వీళ్ళు చాలా దూరం నుంచి పంపించారు కదా, మనమైతే వాళ్ళు అనుకున్న బడ్జెట్లో ప్లస్ ఇంకా వాళ్ళు అనుకున్న విధంగా కుట్టయితే పంపించాలి కదా. ఇవిగిన డోరీ బాల్స్ అయితే చేయించాను. ఇవిగిన కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇవన్నీ పంపించేస్తున్న, ప్యాకింగ్ చేస్తున్నా ఇప్పుడు, అందుకే మీకు వీడియో పెడదామని పెడుతున్నాను. ఇంకొకటి ఫంక్షన్ సారీ ఫంక్షన్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ మమ్మీ బ్లౌజ్ అయితే ఇది. ఇదిగిన లైట్ పీచ్ కలర్కి అయితే రెడ్, అక్కడక్కడ రెడ్ వచ్చింది. నేనైతే ఇట్లా రెడ్ వాడైతే జర్దోజీ వర్క్ అయితే వర్క్ చేయించాను. ఇదిగిన నెక్ మొత్తం స్కాలప్ వచ్చేసింది, నీట్గా ఉంది వర్క్ గిన. ఇదిగిన పైన మాత్రం చిన్న పఫ్ ఇచ్చాను బ్లౌజెస్కి అయితే నీట్గా ఉండడానికి. కొంచెం పఫ్ వస్తే మరీ గోడ ఉండకుంటే నీట్గా ఉంటుంది కదా, ఇలా చేయించాను. ఇంకా అమ్మాయికి 21st బర్త్డే ఉంది కదా, బర్త్డేకి అయితే నేను ఇలా ఫ్రాక్ అయితే చేయించాను. ఆల్రెడీ మీకు అర్థమైంది వచ్చి ఈ డ్రెస్సెస్ అన్నీ ఎవరియో. ఫ్రాక్ అయితే చాలా బాగుంది. పిస్తా గ్రీన్కి ఆరెంజ్ కాంబినేషన్. ఇది మొత్తము కలంకరీ డిజైన్ వచ్చింది. ఈ ఆరెంజ్లో నేనైతే నేను నెట్ తీసుకొని వాళ్ళు నెట్ ఫ్రాకే కావాలన్నారు, నేనైతే ఇలా చేశాను ఫ్రాక్ అయితే. ఈ డ్రెస్సెస్ అన్నీ ఎలా ఉన్నాయో, వర్క్స్ కానీ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఫ్రాక్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇలా జిప్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది ఫ్రాక్ అయితే. ఓకేనా, బాయ్ అండి.